టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ రీఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. డివై పాటిల్ క్రికెట్ టోర్నమెంట్లో ఆడిన ఇషాన్ కిషన్ 12 బాల్స్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. గత కొన్ని రోజులుగా ఇషాన్ రికార్డ్స్కి కేర్ ఆఫ్గా నిలుస్తూ వచ్చాడు. సౌత్ ఆఫ్రికా టూర్ మధ్యలోనే డిప్రెషన్ కారణంగా టీమిండియాకి తిరిగి వచ్చేసిన ఇషాన్ ఆ తర్వాత కోచ్ ద్రావిడ్ మాటలు వినట్లేదని, బీసీసీ ఆర్డర్స్ పట్టించుకోవట్లేదని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు అతడిపై రియాక్ట్ అవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇలా డివై పాటిల్ క్రికెట్ టోర్నమెంట్తో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో ఇషాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీం తరపున ఆడుతున్నాడు. ఫిబ్రవరి 27న రూట్ మొబైల్ టీంతో జరిగిన మ్యాచ్లో ఆర్బీఐ 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్తో బ్యాటింగ్ దిగిన ఇషాన్ టీం 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేసి ఒక స్టంపింగ్ చేశాడు. అయితే బ్యాట్తో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 12 బాల్స్ ఫేస్ చేసిన ఇషాన్ కిషన్ ఒక 6, 2 4లతో 19 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా క్రికెట్ నుంచి రెస్ట్ తీసుకున్న ఇషాన్ కిషన్ ఐపీఎల్ కోసం రీసెంట్గా బరోడాలో హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి. అయితే మళ్ళీ ఇప్పుడు డివై పాటిల్ టీ20 కప్లో తొలి మ్యాచ్లోనే ఫ్లాప్ అయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. ఇక ఈ సీజన్లో ముంబైకి కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. మరి ఇషాన్ కిషన్ కంబ్యాక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.